ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి అపాయింట్మెంట్ డేను అమలు చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు మాజీ మంత్రి హరీష్ రావు. దాంతో పాటు పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఉద్యోగులకు కాంగ్రెస్ హామీ ఇచ్చిన ప్రకారం 2013లో పీఆర్సీ బాండ్స్ పేమెంట్స్ ఇవ్వాలన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల విలీనానికి సంబంధించి పెండింగ్ లో ఉన్న అపాయింటెడ్ డే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. కార్మికులు ఉద్యోగుల భద్రత, సంస్థ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు వీలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింపజేసిన సంగతి గుర్తుకు చేశారు. ఇక శాసనసభ గవర్నర్ ఆమోదించిన బిల్లును అమలు చేసే అపాయింటెడ్ డే మాత్రమే మిగిలి ఉందన్నారు. ఎన్నికల కోడ్ రావడంతో విలీన నిర్ణయం అమలు నిలిచిపోయిందన్నారు. అయితే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే విలీన బిల్లును అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిందన్నారు హరీష్ రావు. ఆర్టీసీని ప్రభుత్వంలో కలుపుతామని, కార్మికులకు ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తుందని ఇచ్చిన హామీని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 నెలలు దాటినా ఇంతవరకు ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి సంబంధించిన అపాయింటెడ్ డే ప్రకటించలేదన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం ప్రారంభించిన నాడే విలీనానికి సంబంధించిన జీవో విడుదల చేస్తారని కార్మికులు, ఉద్యోగులు ఆశించారు. కానీ నేటి వరకు విలీనానికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రవేశపెట్టిన తర్వాత ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు, ముఖ్యంగా మహిళా కండక్టర్లపై పనిభారం చాలా పెరిగింది. బస్సుల్లో ఎక్కువ మంది మహిళలు ఉండడంతో ఓవర్లోడ్ వెహికల్ నడపలేక డ్రైవర్లు, కిక్కిరిసిన బస్సుల్లో కలియ తిరుగుతూ టికెట్లు ఇవ్వడానికి కండక్టర్లు ఎంతో శ్రమించాల్సి వస్తుంది. డ్రైవర్లు ఎక్కువ గంటలు పనిచేయాల్సి వస్తున్నది. వారి అదనపు శ్రమను దృష్టిలో పెట్టుకునైనా వెంటనే అపాయింటెడ్ డేని ప్రకటించి విలీన జీవో విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు హరీష్ రావు. కనీసం మార్చి నెల నుంచైనా ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ ఖజానా నుంచి వేతనాలు చెల్లించాలని వారు కోరారు. ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ ప్రభుత్వం 1000 డీజిల్ బస్సులను కొనుగోలు చేయడంతో పాటు 500 ఎలక్ట్రిక్ బస్సులను కిరాయికి కూడా తెప్పించిందన్నారు. వాటిని రేవంత్ రెడ్డి ఇటీవల ప్రారంభించారు. పెరిగిన మహిళల రద్దీని దృష్టిలో పెట్టుకుని మరో 2000 బస్సులను అదనంగా కొనుగోలు చేయాలని హరీష్ రావు కోరారు. దాంతో పాటు 2013లో జారీ చేసిన పీఆర్సీ బాండ్స్ కు పేమెంట్ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. కాంగ్రెస్ చెప్పిన విధంగానే బాండ్స్ కు అనుగుణంగా నగదు చెల్లింపులు చేయాలన్నారు.